Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ లోకేష్లలో మోడీకి ఎవరు క్లోజ్? ప్రధాని మోదీ గుడ్ లుక్స్లో పడేందుకు టీడీపీ జనసేన అధినాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారు. ఎవరికి వాళ్ళు తమకు ప్రధాని మోదీతో గాఢమైన స్నేహ సంబంధాలున్నాయనే సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ భవిష్యత్ రథసారథి మంత్రి నారా లోకేష్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు ప్రధానితో భేటీ కావడం తన జీవితంలో మరిచిపోని అనుభవంగా లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరే సందర్భంలో వేదికపై పవన్, ఆయనన్న మెగాస్టార్ చిరంజీవితో సన్నిహితంగా మెలగడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీతో సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని తాము బలమైన నాయకులుగా చూపేందుకు పవన్, లోకేష్ పరితపిస్తున్నారు. తన వారసుడిగా లోకేష్ను ప్రొజెక్ట్ చేసేందుకు సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఆ మధ్య రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా లోకేష్తో మోదీ సరదాగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. తాజాగా అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని విశాఖకు ప్రధాని మోదీ వచ్చారు. ఈ సందర్భంగా పవన్, లోకేష్లతో ప్రధాని తన మార్క్ అభిమానంతో వ్యవహరించారు. మోదీ చాలా తెలివిగా పవన్, లోకేష్లతో ఒకే రీతిలో వ్యవహరించిన నేపథ్యంలో తమ నాయకుడే తోపు అని ప్రత్యేకంగా చెప్పుకునే అవకాశాన్ని టీడీపీ, జనసేన నాయకులకు మోదీ ఇవ్వలేదు. ఇద్దరికీ ఒకే రకమైన ప్రాధాన్యం ఇస్తున్నట్టు మోదీ కనిపించారు. దీంతో మోదీ మనసులో ఎవరికి ఎక్కువ చోటు ఉందో తెలుసుకోవడం ఆ రెండు పార్టీలకు అంతు చెక్కడం లేదు.